మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను ఏ డెవలప్మెంట్ చేయించకపోతే ఇంత అభివృద్ధి లేకపోతే ప్రజలు ఎందుకు వచ్చుంటున్నారు? నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మనము ఒక స్పెషల్ స్టోరీతో ముందుకు వచ్చినాము. మొన్న ఒక డంపింగ్ యార్డ్ ఇష్యూ పైన మనము లేవనెత్తాము. సో సుమన్ టీవీ ప్రత్యేక కథనంతో మనకి ఒక కాల్ చేయడం జరిగింది. ఆ కాల్ చేసిన తర్వాత మనం ఆ డంపింగ్ యార్డ్కి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయనే దానిపైన మనము పర్యవేక్షించడం కూడా చేయడం జరిగింది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నగర మేయర్ అయినటువంటి దండు నీతి కిరణ్ గారు మనతో ఉన్నారు. సో 11th డివిజన్ అనగానే అందరికి టక్కుమని గుర్తొచ్చే వారు ఎవరైనా ఉన్నారు అంటే మేరే. సో ఈ డంపింగ్ యార్డ్ విషయంలో చాలా మంది విమర్శలు వెలుపుతూ ఉన్నారు. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా నిజామాబాద్ నగర ప్రజలకి అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను ఈ నగర మేయర్గా ఎన్నుకోబడ్డ తర్వాత నేను చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఈ 4.5 సంవత్సరాలు చేయడం జరిగింది. ఇది ప్రజలందరికీ కూడా తెలుసు. నాకు ముందటి వాళ్ళందరికన్నా కూడా ఎన్నో ప్రశంసలు లభించాయి. అధికారులతో పాటుగా ప్రజలతో పాటుగా ప్రతి ఒక్కరు కూడా అన్నిట్లో నేను ప్రశంసలను అందుకున్నాను. అయితే నేను 11th వార్డ్ డివిజన్ కార్పొరేటర్గా ఎన్నుకోబడ్డ తర్వాత మేయర్గా ఎన్నుకోబడ్డాను. అయితే అది నాకు తెలుసు. నా డివిజన్ని నేను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనేది నాకు బాగా తెలుసు. నేను ముందు ఆ 300 క్వార్టర్స్ కానివ్వండి, ఆ 11th డివిజన్ ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది, మీరు వెళ్ళి అడగొచ్చు. ఎంత అభివృద్ధి అయిందో తెలుస్తుంది. ముఖ్యంగా డంపింగ్ యార్డ్ గురించి మీరు ఏవైతే విమర్శలు అని చెప్తున్నారో, మరి అది ఎవరు విమర్శలు చేశారో వాళ్ళని తీసుకురండి, నేను ముఖాముఖిగా మాట్లాడతాను. ఎందుకంటే దాదాపుగా 20 ఏళ్ల ముందో డంపింగ్ యార్డ్ పెట్టబడింది. అది నేనున్నప్పుడు, నేను మేయర్గా ఉన్నప్పుడు అయ్యింది కాదు. నేను అయింది 5 సంవత్సరాలు, ఇప్పుడు 4.5 సంవత్సరాలు నడుస్తుంది. నా పరిధిలో నా వార్డులో ఉంది డంపింగ్ యార్డ్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, ఎవరికైనా కూడా ఇబ్బంది కలగొద్దని నేను నా పరిధిలో నేను ఎంతవరకు చేయగలుగుతానో, మా ఎమ్మెల్యేతో పాటుగా అందరితో పాటుగా కలిసి నేను ఎన్నైతే చేయగలుగుతానో డంపింగ్ యార్డ్లో ఇప్పుడు చాలా మట్టికి చాలా అంటే చాలా మార్పులు నేను తీసుకురాగలిగాను. అయితే సహసిద్ధంగా చెత్త కేవలం మన ఇంట్లో కొద్దిగంత కవర్లో చెత్త ఉంది లేదా డస్ట్బిన్లో చెత్త ఉంది అంటేనే ఒక్కరోజు మనం బయట పారేయకపోతే అది స్మెల్ వస్తుంది. అది సహజ సిద్ధం. మరి అంత పెద్ద 35 ఎకరాల్లో 40 ఎకరాల్లో ఉన్నట్టు డంపింగ్ యార్డ్లో స్మెల్ వస్తుందంటే అది కూడా సహజమే. మేము ఇవన్నీ కూడా ఇబ్బందులు కలుగుతున్నాయని ఆ స్మెల్ పోవడానికి అని చెప్పేసి, అలాగే ఏదైతే సమ్మర్లో కొంచెం మీథేన్ వాయువు వచ్చి ఏదైతే సఫకేషన్ అవుతుందో ప్రజలకి, ఇవన్నీ గమనించాం కాబట్టే వెంటనే బయోమైనింగ్ వాళ్ళకి మేము మాట్లాడడం జరిగింది. సో బయోమైనింగ్ గురించి మాట్లాడుకుంటే అక్కడ ఉన్న అధికారులతోని ఒక్కొక్క రకమైన సమాధానం వస్తుంది మనకి. పవర్ సప్లై లేక అసలు ఎలాంటి వర్క్ జరగట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఈజీగా మీ పైన పడేయడం జరుగుతూ ఉంది. మేయర్ గారు ఏం పట్టించుకోవట్లేదు, మున్సిపల్ డిపార్ట్మెంట్ ఏం చర్య తీసుకోవట్లేదు అని చెప్పేసి ఈజీగా మీ మీద పడేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అయితే ముందుగా ప్రజలంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఏదైతే కరెంట్ సప్లై అని అంటున్నారో అది మున్సిపాలిటీకి సంబంధించింది కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే, ఇది కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించింది. వాళ్ళని మేము పిలిపించడం జరిగింది. ఏదైతే వీళ్ళు అన్ని మిషనరీస్ ఏవైతే తెచ్చుకున్నారో ఆ తెచ్చుకున్న సమయంలో వాళ్ళు బయోమైనింగ్ వాళ్ళకు తెలిసి ఉండాలి. అంటే అందులో కరెంట్ ప్యానెల్ ఉందా లేదా, లేదంటే మిషనరీకి సంబంధించి ఇంకేమేం కావాలనేది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి తెలిసి ఉండాలి. మరి అప్పుడు వాళ్ళు అందులో తెచ్చుకునేటప్పుడు మరి ఇందులో ఉందో లేదో అనేది మిస్ అయ్యింది అనేది ఓపెన్ చేసే వరకు వాళ్ళకు కూడా తెలియదు. అయితే మాకు తర్వాత అదంతా ఓపెన్ అయిన తర్వాత మరి ఇందులో రాలేదు, మరి అది మీ బాధ్యతేనని తర్వాత మాకు చెప్పడం. సో ఇలాంటి చిన్న తప్పిదం ఇవాళ చిన్న చిన్న కుప్పలు కాస్త గుట్టలను తలపించే దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో వాళ్ళకి ఒక అగ్రిమెంట్ అనేది ఉంది అని చెప్పేసి మనకు వస్తున్న ఆరోపణ. దాదాపు 2 years నుంచి 3 years అగ్రిమెంట్ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. దీంట్లోనే 1.5 year కూడా గడిచిపోయింది. సో ఏదైతే చెత్త సంబంధించి ఈ అంత టైం అంతా కొలాప్స్ కావడం వల్ల రానున్న రోజుల్లో ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు మాకైతే 2.5 years మేము తీసుకున్నామని చెప్పడం జరిగింది. ఇప్పుడు 1 year పైనే అవుతుంది. వాళ్ళు అవన్నీ కూడా కట్టలు కట్టుకోవడము, డోస్ చేయడము, వాటిలో కెమికల్ చల్లడము, అవన్నీ కూడా మొత్తము
డౌన్ అయిన తర్వాత ఏదైతే ఇంత పెద్ద కుప్పు ఉంటుందో అది డౌన్ అయిన తర్వాత దాన్ని మిషన్లో వేయడము. ఆల్రెడీ 2 times మిషన్స్ తెప్పించారు. ఆల్రెడీ ఒక సిస్టమ్ ఇప్పుడు ఏవైతే రోలింగ్ సిస్టమ్ ఉందో అలాంటిది అంతకుముందు కూడా సెటప్ చేశారు వాళ్ళు. చేస్తే అది కూడా సక్సెస్ కాలేదు. అందులో ఏదో ప్రాబ్లం వచ్చిందని అది పక్కకు పెట్టేశారు. మళ్ళీ తర్వాత పూణే నుంచి రీసెంట్లీ ఒక 6 months కింద తెప్పించారు. అదొక 2 months పనిచేసిందో లేదో అది. దానికి మాకేం సంబంధం లేదు. ఎవరైతే వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకొని తెచ్చారో క్యూబ్ కంపెనీ వాళ్ళు, అది వాళ్ళ బాధ్యత. మీ దగ్గర మిషనరీస్ ఏవి బాగున్నాయి అవన్నీ చూసుకున్న తర్వాతే మీరు కాంట్రాక్ట్ తీసుకోవాల్సింది. సో 11th డివిజన్ గురించి మాట్లాడుకుంటే మేయర్ గారే మాతోనే అండగా ఉన్నారు అని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు. కాకపోతే అక్కడ ఉండే కొంతమంది ప్రజలు మేయర్గా ఉన్నా కూడా మా డివిజన్నే పట్టించుకోలేకపోతున్నారు మేయర్ గారు అని చెప్పేసి కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఇది 100% నిజమేనంటారా? 100% అబద్ధం అని చెప్తాను నేను. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ 4.5 సంవత్సరాల్లో మీరు ముందు వాళ్ళని అడగండి. ముందు ఎట్లా ఉండింది, తర్వాత ఎట్లయింది. ఒకప్పుడున్న మేయర్ ఏం చేశారు, ఇప్పుడు ఎవరు ఏం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ పార్కులు లేవని కాదు, ఓపెన్ జిమ్స్ లేవని కాదు, మళ్ళీ బస్తీ దవాఖానా తీసుకురావడం జరిగింది. ఎన్నో రకాలుగా అక్కడ అభివృద్ధి. ఎందుకంటే ఆ మారుమూల ఎవరు పట్టించుకోరు. నేను మేయర్గా ఉన్నప్పుడు నాతో ఏవైతే పథకాలు కేసీఆర్ గారు అప్పుడు ఇచ్చారో ఆ టైంలో, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి 6 నెలలే అవుతోంది. అంతకుముందంతా కూడా కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలే మనం అన్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకున్నాం. ఏవేవైతే వచ్చాయో నేను ప్రతి ఒక్కడు కూడా నా మొత్తం 11th డివిజన్లో ఏది లేదు అనేది కాకుండా ప్రతి ఒక్కడు కూడా నేను అక్కడ చేయించడం జరిగింది. సో మీరు మేయర్గా ఉండి 5 years అవుతా ఉంది. అంటే గతంలో కూడా దాదాపు 10 నుంచి 15 సంవత్సరాల నుంచే ఈ డంపింగ్ యార్డ్ ఉందని చెప్పేసి కూడా మనకి అందరికి తెలిసిన విషయమే. సో ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ 10 అంటే మీరు వచ్చిన తర్వాత ఇదంతా క్రియేట్ అయింది అని చెప్పేసి కొంతమంది అనుకుంటా ఉన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దీని గురించి? ప్రతి దాంట్లోనూ కూడా రాజకీయం చేస్తాము అని అంటే అది పద్ధతి కాదు. ఎవరో ఒక్కరిద్దరు అన్నంత మాత్రాన, ఎవరో రాయేసినంత మాత్రాన మొత్తం కూడా చెడిపోదు. ఎందుకంటే వారు ఎవరో ఒకరిద్దరు ఏం చెప్పారు కానీ అక్కడ 100 మందిలో ఒక ఇద్దరు చెప్తే నాకు 95 మంది నాకు ప్లస్ పాయింటే కదా. ఎవ్వరు కూడా నన్ను ఇంతవరకు విమర్శించింది లేదు. అందరం కలిసి వెళ్దాం, మీరు రండి, వాళ్ళని పిలిపిస్తాను, అందరం కూర్చొని ఒక ఇంటర్వ్యూ చేద్దాం అందరి మధ్యలో. ఎవరు ఏం చెప్తారో ఇప్పుడు మీకే తెలుస్తుంది. నేను వెళ్ళిన తర్వాతే అసలు ఎప్పుడో కొనుక్కున్నారో కొనుక్కోలేదో ఆ భూములన్నీ కూడా ఇట్లా ఖాళీగా ఉండే, అసలు 10 ఇండ్లు కూడా లేకపోయింది. అలాంటిది నేను మేయర్ అయిన తర్వాత ఎక్కడి నుంచో వచ్చి మొత్తం ఇండ్లు కట్టేసుకున్నారు. ఇప్పుడు ఎక్కడ జాగ చూద్దామంటే దొరకడం లేదు. మరి నేను ఏ డెవలప్మెంటే చేయించకపోతే, ఇంత అభివృద్ధి లేకపోతే ప్రజలు ఎందుకు వచ్చి ఉంటున్నారు? మరి డెఫినెట్లీ ఒకప్పుడు నాగారం గురించి మాట్లాడుకుంటే ఒక మారుమూల ప్రదేశం లాగా చూస్తుంది. కాకపోతే ఇవాళ ఒక ఫ్లాట్ తీసుకుందామన్నా కూడా అక్కడ చాలా రేట్స్ పెరిగినాయి అనేది మనకు తెలుసు. మరి అభివృద్ధి లేకపోతే ఎలా రేట్లు పెరిగినాయి అంటారు? ఎందుకు వస్తున్నారు మరి ప్రజలందరూ కూడా? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని చేసినాము అని అంటున్నారు. కానీ గత పాలకులు అంటే గతంలో మనకి ఆకుల సుజాత గారు కావచ్చు, అదేవిధంగా సంజయ్ గారు కూడా మనకి మేయర్గా ఉన్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో అప్పట్లో అభివృద్ధి కాలేదంటారా ఇవన్నీ? ఫస్ట్ అప్పుడైతే కాలేదండి, అది నేను గ్యారంటీగా చెప్పగలను. సెకండ్ టైంలో కూడా జరిగింది. అప్పుడు కూడా బీఆర్ఎస్ ఉంది. మా గౌరవ మాజీ ఎమ్మెల్యే గణేష్ అన్న గారు కూడా మంచిగానే ఫండ్ ఇచ్చారు. తను ఎంతవరకు చేయాలో చేశారు. కాకపోతే ఎప్పుడైనా కూడా ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే, ఎవరు వార్డు ఆ కార్పొరేటరే కానీ ఆ మేయరే కానీ ఎవరు వార్డైతే దాన్ని బాగా అభివృద్ధి చేసుకోవాలని ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు 60 మంది కార్పొరేటర్లకు వాళ్ళ వార్డుల మీద పట్టు ఉంటుంది. లేదు నా దగ్గర ఇది ఉండాల్సిందే, ఇది నేను చేసుకోవాల్సిందే, అయ్యో నాకు ఇది లేదే, ఇది నేను చేసుకోవాలని. అయితే నేను ఈ 11th వార్డుకి ఈసారి నేను కార్పొరేటర్ని ప్లస్ మేయర్ని అయ్యాను కాబట్టి గత పాలకులు చేయలేదు, నేను ఇప్పుడు కష్టపడుతున్నాను. ఎందుకంటే నేను రేపు దిగిన తర్వాత అదే వార్డు నుంచి మళ్ళీ మేయర్ అవ్వాలని ఏం లేదు. ఈ అవకాశం ప్రతిసారి అందరికీ రాదు. నాకు అదృష్టమా ఏంటో మరి ఆ వార్డుకి నేను అయ్యాను కాబట్టి నా వార్డుని నేను డెవలప్ చేసుకోవాలి. అందుకే వాళ్ళు చేశారా చేయలేదా అని పక్కన పెడితే నేను మాత్రం 100% నేను చేశాననే నమ్ముతున్నాను. అక్కడ ప్రజలు కూడా చాలా సాటిస్ఫైగా ఉన్నారు. మనం అందరం వెళ్దాం, లేడీస్ అయితే నేను వెళ్ళానంటే నన్ను అసలు వదిలిపెట్టరు, ముచ్చట పెట్టుకుంటూ కూర్చుంటారు నాకు. సో మెయిన్గా మీ డివిజన్ గురించి మాట్లాడుకుంటే 11th డివిజన్లోనే ఈ డంపింగ్ యార్డ్ ఉంది కాబట్టి నిజామాబాద్ పట్టణంలోని అన్ని డివిజన్లోని
పిచ్చి కుక్కలు కావచ్చు, ఏవైతే కుక్కల బెడద ఎక్కువ ఉందో ఆ ఏరియా నుంచి కుక్కలు తీసుకొచ్చి మీ డివిజన్ లో, అంటే మీ నాగారంకి సంబంధించిన డివిజన్ లో అవి వదిలేసి వెళ్తున్నారు అని చెప్పేసి కూడా ఒక ఆరోపణ వచ్చింది. వాటి వల్ల చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు, చిన్న చిన్న పిల్లలకు కూడా కుక్క కడుకి గురయ్యారని చెప్పేసి కూడా మనకి వస్తున్న సమాచారం. దీనిపైన ఏం చర్యలు తీసుకుంటున్నారు? అక్కడ వదులుతున్నారన్న మాట అయితే అది సరైనది కాదండి. ఎందుకంటే ఏవైతే గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా వాళ్ళైతే మాకు ఏవైతే రూల్స్ పంపించారో, ప్రతి కార్పొరేషన్కి ప్రతి కౌన్సిల్కి ఏవైతే పంపించారో, ఏ వార్డు నుంచి మీరు ఎన్ని కుక్కలు అయితే పట్టుకెళ్తారో వాటికి స్టెరిలైజేషన్ అయిన తర్వాత అదే వార్డులో వదిలేయాలి, పక్క వార్డులో కానీ పక్క ఊర్లలో కానీ వదిలేయొద్దు. సో వాళ్ళు చెప్తున్న ఆరోపణ ఏంటంటే పబ్లిక్ ఆ డంపింగ్ యార్డ్ లో తీసుకొచ్చి పడేస్తున్నారు. ఆ డంపింగ్ యార్డ్ లో ఏదైతే అంటే వేస్టేజ్, మనం ఇప్పుడు హాస్టల్ నుంచి మనకి అవి వస్తూ ఉంటాయి, ఆ వేస్టేజ్ ని తినడానికి అది ఈజీగా ఉంటది, ఆ కుక్కల్ని తీసుకొచ్చి డంపింగ్ యార్డ్ లో పడిద్దాం అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు అనేది ఒక పెద్ద ఆరోపణ. అవన్నీ కూడాను ఆ స్మెల్కే కావచ్చు, అక్కడ ఉన్న దరిదాపులు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 1, 2 డివిజన్ నుంచి డంపింగ్ యార్డ్ వరకు అయితే కుక్కలు పోవు. ఒకవేళ అక్కడ జమైనవి అంటే దరిదాపుల్లో ఉన్నటువంటి, ఇప్పుడు 11 డివిజన్ ఇప్పుడు డంపింగ్ యార్డ్ ఉంది, పక్కనున్న 10 డివిజన్ నుంచి రావచ్చు, 12 డివిజన్ నుంచి రావచ్చు, 13, 14, 15 చుట్టుపక్కల ఉన్న 5, 6 మన వార్డ్స్ నుంచి కుక్కలు రావచ్చు అక్కడికి. ఎందుకంటే ఆ స్మెల్ కానీ, ఒక్క కుక్క చేరింది అనుకోండి, వాటికి అలవాటు. ఆ కుక్కలైనా ఏ జంతువైనా కూడా ఒక్కటి చేరింది అంటే 10 వచ్చేస్తాయి ఇక్కడికి. ఆ ఒక్కటి ఇక్కడికి వచ్చిందంటే అది 10 మందిని 20 మందిని లాక్కొని వస్తుంది అది. కానీ ఖచ్చితంగా వాళ్ళు కావాలని తీసుకొచ్చి అక్కడ వదిలింది మాత్రం ఏం లేదండి. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ వార్డ్స్ నుంచి అవి వస్తున్నాయి. థ్యాంక్ యూ మ్యామ్. సో మనం చూడొచ్చు ఏదైతే డంపింగ్ యార్డ్ గురించి చాలా పెద్ద స్టింగ్ ఆపరేషన్ టైప్ మనం చేయడం జరిగింది. అక్కడ నుంచి విశేష స్పందన రావడం జరిగింది. కాకపోతే మేయర్ గారు చెప్పిన మాటలు వింటుంటే గత పాలకులు, అదేవిధంగా ఎవరైతే దాదాపు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఆ డంపింగ్ యార్డ్ అక్కడే ఉంది, నేను అక్కడ క్రియేట్ చేసింది కాదు అని చెప్పేసి కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు. నా వంతు కృషిగా నేను చాలా సహాయ శక్తులా నేను మా డివిజన్ ప్రజల కోసం నేను చేస్తున్నాను, వర్క్ చేస్తున్నాను అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, సీసీ రోడ్స్కి సంబంధించి కూడా చాలా చేస్తున్నాము అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మూలిద్దాము అని చెప్పేసి ఇప్పటికే చాలా విశేషాది కార్యక్రమాలు చేశామని చెప్పేసి కూడా మనతో చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్. నేను ఏ డెవలప్మెంట్ చేయించకపోతే, ఇంత అభివృద్ధి లేకపోతే ప్రజలు ఎందుకు వచ్చి ఉంటున్నారు?